హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చేటువంటి పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకాల నుండి లబ్ధి పొందేటువంటి రైతులందరికీ గుడ్ న్యూస్ ఉంది. అలాగే బ్యాడ్ న్యూస్ కూడా ఉందన్నమాట. మొట్టమొదటిగా గుడ్ న్యూస్ ఏంటి అంటే పీఎం కిసాన్ పథకం 22వ విడత కింద రూ. 2,000, అలాగే అన్నదాత సుఖీభవ పథకం కింద చివరి విడత రూ. 4,000, మొత్తంగా రూ. 6,000 అయ్యేటువంటిది రైతుల ఖాతాలకైతే విడుదల చేయబోతున్నారు. అయితే ఈ 2 పథకాల కింద రూ. 6,000 ఎప్పటి నుంచి, ఏ తేదీ నుంచి విడుదల చేస్తారు? ముందుగా ఏ బ్యాంక్ అకౌంట్ కలిగినటువంటి రైతుల ఖాతాలకు జమ కావడం జరుగుతుంది. ఇక ఈ 2 పథకాలకు సంబంధించిన బెనిఫిషరీ లిస్టులు అయ్యేటువంటివి ఆన్‌లైన్‌లో ఎలా చెక్ చేసుకోవాలి? ఈ వివరాలన్నిటి గురించి చెప్తాను. దీంతో పాటుగా బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే, మనకు ఈ 2 పథకాల కింద నిధులనేటువంటివి మీకు జమ కావాలి అంటే, ఖచ్చితంగా ఇక్కడ మనకు ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే, రైతు గుర్తింపు కార్డ్ అనేదైతే కలిగి ఉండాలని చెప్తూ ఉన్నారనమాట. అయితే ఈ రైతు గుర్తింపు కార్డ్ అనే దానికి ఎలా అప్లై చేసుకోవాలి? ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలా? లేదంటే ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవాలా? కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏమిటి? ఈ వివరాల గురించి కూడా కొంచెం బ్రీఫ్‌గా తెలుసుకుందాం. ఓకేనా? తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసి, ఈ వీడియోకి లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైం ఛానల్ చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. ఫైనల్‌గా మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతూ ఉంటాను. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ కూడా విజిట్ చేయండి గాయ్స్. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టినాను. ఒకసారి చెక్‌ఔట్ చేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే, మొట్టమొదటిగా ఈ యొక్క పీఎం కిసాన్ పథకం, అలాగే అన్నదాత సుఖీభవ పథకాల కింద ఈ నిధులనేటువంటివి మీరు పొందాలి అంటే, ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతుకి కూడా రైతు గుర్తింపు కార్డ్ అనేదైతే ఉండాలని తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. ఓకేనా? సో, ఇప్పుడు మనకు ఈ రూల్ అనేదైతే తాజాగా తీసుకురావడం జరిగింది. ఈ రైతు గుర్తింపు కార్డ్ అనేది లేకపోతే, ఈ 2 పథకాల కింద నిధులనేటువంటివి ఎవ్వరికీ కూడా జమ కావన్నమాట. కాబట్టి మీరు తప్పకుండా ఈ యొక్క ఫార్మర్ ఐడీ రిజిస్ట్రేషన్స్ అనేటువంటివి చేపించుకోండి. ఆ గుర్తింపు కార్డ్ అనేదైతే పొందండి. ఓకేనా? సో, ఇది మనకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లోనూ చేసుకోవచ్చు. అలాగే మీరు ఆఫ్‌లైన్‌లో మీ సంబంధిత వ్యవసాయ శాఖ కార్యాలయాలు ఏవైతే ఉంటాయో అక్కడికి వెళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. మాక్సిమం మన ఏపీ వాళ్ళొచ్చేసి గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్లి అక్కడైతే అప్లై అనేది చేసుకోవచ్చనమాట. లేదు అనుకుంటే ఈ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి వెబ్‌సైట్ ఉంది కదా! ఆ వెబ్‌సైట్‌లో కూడా మీరు ఈ రిజిస్ట్రేషన్స్ అనేటువంటివి చేసుకోవచ్చు. న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అని ఇక్కడ ఆప్షన్ ఉంది, మీకు కనిపిస్తుంది స్క్రీన్ మీద. ఒక సెకండ్. సో, ఇక్కడ రైట్ సైడ్‌లో చూసినట్లయితే ఇక్కడ మనకు న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అని అయితే ఉంది కదా! సో, దాని మీద క్లిక్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ ఉంటుందన్నమాట. న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఆప్షన్. దీని మీద క్లిక్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ వచ్చి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎంటర్ ఆధార్ నంబరు, మీ యొక్క మొబైల్ నంబరు, ఆధార్ నంబర్‌కి లింక్ అయినటువంటి మొబైల్ నంబరు, దాని తర్వాత స్టేట్. ఇది మనకు పీఎం కిసాన్ పథకం కాబట్టి ఓవరాల్‌గా మనకు ఎంటైర్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని స్టేట్‌ల వాళ్ళకైతే అప్లికేబుల్ అవుతుంది కాబట్టి, సో, మనకు మీ యొక్క స్టేట్ ఏదో సెలెక్ట్ చేసుకోండి. మనం ఆంధ్రప్రదేశ్ అయితే సెలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా? దాని తర్వాత ఇక్కడ క్యాప్షన్ చూపిస్తుంది కదా! ఈ లెటర్స్ అన్నిటిని కూడా ఈ క్యాప్చా కోడ్ బాక్స్‌లో అయితే ఎంటర్ చేసుకోవాలి. ఆ క్యాప్చా కోడ్ బాక్స్‌లో ఎంటర్ చేసుకున్నాక గెట్ ఓటీపీ అని కొట్టినట్లయితే మీ యొక్క మొబైల్ నంబర్‌కి ఓటీపీ అనేది ఒకటి జనరేట్ కావడం జరుగుతుంది. దాన్ని అక్కడ ఎంటర్ చేసినట్లయితే మీ యొక్క రిజిస్ట్రేషన్స్ అనేది కంప్లీట్ కావడం జరుగుతుందనమాట. ఓకేనా? ఆ రిజిస్ట్రేషన్ ఐడీ నంబర్ కూడా మీ మొబైల్ నంబర్‌కి మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది. ఇలా మీరు ఫార్మర్ ఐడీ రిజిస్ట్రేషన్స్ అనేటువంటివి కంప్లీట్ చేసుకోండి. ఓకేనా? లేదు మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి సంబంధిత వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి కార్యాలయానికి వెళ్ళైనా అక్కడైనా అప్లై అనేటువంటిది చేసుకోవచ్చు. మనకి ఇక్కడ కంపల్సరీ అనేది చెప్తూ ఉన్నారు. ఈ ఫార్మర్ ఐడీ రిజిస్ట్రేషన్ చేపించుకోవాలని చెప్తూ ఉన్నారు. ఓకేనా? ఫార్మర్ ఐడీ కార్డ్. ఓకేనా? కాబట్టి తప్పకుండా అయితే ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఈ ఐడీ రిజిస్ట్రేషన్స్ అనేటువంటివి చేపించుకోండి. ఇవి చేపించుకుంటేనే అన్నదాత సుఖీభవ పథకం, పీఎం కిసాన్ పథకాల కింద వచ్చేటువంటి నిధులనేటువంటివి పొందగలుగుతారు. లేదంటే రావన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ పీఎం కిసాన్, అలాగే అన్నదాత సుఖీభవ పథకాలకు సంబంధించి 22వ విడత, 3వ విడత, ఈ 2 పథకాల కింద రూ. 6,000 అయితే వస్తాయన్నమాట ఇప్పుడు. ఆల్రెడీ అన్నదాత సుఖీభవ పథకం కింద 2 విడతలు జమ చేసేసున్నారు. అలాగే పీఎం కిసాన్ పథకం కింద వచ్చేసి ఇప్పటి వరకు 21 విడతల కింద రూ. 2,000 చొప్పున అయితే రిలీజ్ చేస్తున్నారు. ఇక రిమైనింగ్ అన్నదాత సుఖీభవ పథకం కింద
మూడో విడత, అలాగే పీఎం కిసాన్ పథకం కింద వచ్చేసి 22వ విడత. మొత్తంగా 6,000 రూపాయలైతే ఇప్పుడు వస్తాయన్నమాట. మీరేంటంటే ఇక్కడ ఆ పీఎం కిసాన్ పథకం కింద నిధులైనటువంటివి ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలుసుకుంటే చాలు. ఆటోమేటిక్‌గా మనకు అదే రోజున అన్నదాత సుఖీభవ పథకం నిధులను కూడా రిలీజ్ చేస్తారనమాట. కాబట్టి మనకు పీఎం కిసాన్ పథకం నిధులైనటువంటివి ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయం గురించి తెలుసుకుందాం. యాక్చువల్‌గా మనకు వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం ఏంటి అంటే ఫిబ్రవరి నెలలో రిలీజ్ చేస్తామని చెప్తూ ఉన్నారు. సో, ఫిబ్రవరి నెలలో అని చెప్పారే కానీ పర్టిక్యులర్‌గా డేట్ అనేదైతే ఇంకా ఫిక్స్ చేయలేదనమాట. సో, నాకు తెలిసి 20వ తారీఖు లోపల రిలీజ్ చేసే అవకాశాలైతే ఉండొచ్చు. ఈ పీఎం కిసాన్ 22 విడత రూ. 2,000. సో, సేమ్ మనకు అదే రోజున అదే డేట్‌కి అన్నదాత సుఖీభవ పథకం మూడో విడత రూ. 4,000 కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. మొత్తంగా రూ. 6,000 అయితే వస్తాయి. ఏపీలో ఉన్నటువంటి రైతులకు మాత్రమే. ఇక ఈ తెలంగాణ స్టేట్‌లో ఉన్నటువంటి రైతులకు మాత్రం ఇవి 2 సెపరేట్‌గా రిలీజ్ చేస్తున్నారు. సంబంధం లేకుండా. బట్ ఏపీ వాళ్ళకి మాత్రం కూటమి ప్రభుత్వం కాబట్టి కంబైన్ చేసి అయితే రిలీజ్ చేస్తున్నారు. అందువల్ల అన్నదాత సుఖీభవ పథకం నిధులు అప్పుడే రిలీజ్ అవుతాయి. పీఎం కిసాన్ పథకం నిధులు రిలీజ్ అయినప్పుడే. ఇక ఈ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి బెనిఫిషియరీ లిస్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు మీరు ఈ వెబ్సైట్‌లోనే. ఈ బెనిఫిషియరీ లిస్ట్‌లో నేమ్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పీఎం కిసాన్ పథకం కింద 22వ విడత నిధులైనటువంటివి రిలీజ్ అవుతాయి. 22వ విడత నిధులు రిలీజ్ అయితే ఆటోమేటిక్‌గా అన్నదాత సుఖీభవ పథకం నిధులు కూడా రిలీజ్ అవుతాయి. కాబట్టి మీరు బెనిఫిషియరీ లిస్ట్ చెక్ చేసుకోండి ఒకసారి. బెనిఫిషియరీ లిస్ట్‌లో మీ నేమ్ ఉన్నదో లేదో క్లారిటీగా చూడండి. సో, ఇక ఈ వెబ్సైట్‌లో ఇక్కడ చూడొచ్చు మనకు ఇక్కడే ఉంది. మీరెక్కడ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. కొంచెం కిందకి స్క్రోల్ చేసినట్లయితే బెనిఫిషియరీ లిస్ట్ అయితే ఉంది ఇక్కడ. ఈ బెనిఫిషియరీ లిస్ట్‌లో దాని మీద క్లిక్ చేయగానే ఫస్ట్ స్టేట్ అయితే అడుగుతుంది ఇక్కడ. స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అలాగే డిస్ట్రిక్ట్. మీదే డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే బ్లాక్, పంచాయతీ, దాని తర్వాత విలేజ్ నేమ్. ఇలాగ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకున్నాక గెట్ రిపోర్ట్ అని కొడితే చాలా సింపుల్‌గా లిస్ట్ అనేది అయితే ఇలా ఓపెన్ కావడం జరుగుతుంది. మీరు ఎప్పుడు కూడా ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు. సింపుల్‌గా అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. మీ మొబైల్ ఫోన్‌లో చెక్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఓకేనా? ఇలా గెట్ రిపోర్ట్ అని కొట్టినట్లయితే ఇలాగా ఆ యొక్క విలేజ్‌లో ఉన్నటువంటి వాళ్ళందరి పేర్లు కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఇక్కడ కిందకొచ్చేస్తే 1, 2 ఇలాగా ఆప్షన్స్ కూడా పక్కకైతే స్క్రోల్ కావడం జరుగుతుందనమాట. ఓకేనా? సో, ఇలాగ ఒకసారి చెక్ చేసుకోండి. మీ నేమ్ ఉందో లేదో కూడా తెలుసుకోండి. ఖచ్చితంగా ఈ లిస్ట్‌లో నేమ్ ఉన్నట్లయితే పీఎం కిసాన్ నిధులనేటువంటివి విడుదల అవుతాయి. ఇక ముందుగా ఏ బ్యాంక్ అకౌంట్ కలిగినటువంటి రైతులకు జమ అవుతాయి అంటే ఖచ్చితంగా బ్యాంకు ఖాతాకు ఎన్‌పిసిఐ లింక్ అయ్యి ఉండాలి. బ్యాంకు ఖాతా అనేది యాక్టివ్‌లో ఉండాలి. ఈ కేవైసీ అనేది అప్డేట్ చేపించుకో ఉండాలన్నమాట. ఈ 3 ప్రాపర్‌గా ఉంటేనే నగదనేది రిలీజ్ చేసిన వెంటనే మీ బ్యాంక్ ఖాతాలకు జమ కావడం జరుగుతుంది. ఈ 3 పెండింగ్‌లో ఉన్నట్లయితే పడవన్నమాట. కాబట్టి ఈ 3 కూడా ప్రాపర్‌గా చెక్ చేసి పెట్టుకోండి. నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అనేదైతే అందజేస్తూనే ఉంటాను. మన ఛానల్ నుంచి రెగ్యులర్‌గా ఫాలో అప్ చేస్తున్నాను. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. ఫైనల్‌గా ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో అడగండి.